అందరికీ నమస్కారం. నా స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందామా? ఒక గిన్నెలోకి 2.5 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. 3-4 సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు నాననివ్వండి. తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని నూనె పోసుకుని నూనె కాగిన తర్వాత చీరికల్లా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలన్నిటినీ వేసుకుని వేపుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత ప్రాన్స్ని మ్యారినేట్ చేద్దాం. దానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసాన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకుందాం. నేను టైగర్ ప్రాన్స్ని వేసుకుంటున్నాను. సుమారు 2 కేజీల ప్రాన్స్ అండి ఇవి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత ప్రాన్స్కి మసాలా పెట్టేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో సగం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని అరగంట సేపు మ్యారినేట్ అవ్వేలా ఉంచుకోండి. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ కన్నా ప్రాన్స్ దమ్ బిర్యానీ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ప్రాన్స్ త్వరగా కుక్ అయిపోతాయి కదా. తర్వాత ఒక కడాయి పెట్టుకుని నీళ్లు పోసుకోండి. మీ కొలత కన్నా కొంచెం 2 గ్లాసుల నీళ్ళు ఎక్కువే పోసుకోండి. నీళ్లు మరిగిన తర్వాత మసాలా దినుసులను వేసుకోవాలి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని చీరికల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని నీళ్లు మరగనిచ్చుకోండి. మరిగిన తర్వాత ఉప్పును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పలుకులు అంటుకోకుండా ఉంటాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని 75% ఉడకనిచ్చుకుందాం. మూత పెట్టుకొని ఉడకపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వాష్ చేసుకుందాం.
వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోండి. స్టవ్ ఇంకా ఆన్ చేయకండి. మొత్తం దమ్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుందాం. నూనె వేసిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోండి. మొత్తం బాటమ్ లేయర్ మొత్తం ప్రాన్స్ని వేసుకొని పైనేమో రైస్ని వేసుకుందాం. చాలామంది ఫస్ట్ ప్రాన్స్ని కుక్ చేసేసి తర్వాత రైస్ని వేసుకుంటారు. అలా కన్నా ఇలా కింద లేయర్ మొత్తం ప్రాన్స్ని వేసేసుకొని పైన 75% కుక్ అయిన రైస్ని వేసుకొని చేసుకుంటే దమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్ని కూడా వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నవి వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. చూడండి, మొత్తం ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకోండి. స్పూన్ తీసుకుని రివర్స్లో తిప్పి ఒక 5 హోల్స్ కింద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల పైనున్న రైస్ అనేవి బిరుసుగా అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా స్టీమ్ అవి కుక్ అవుతుంది. ఇలా 5 హోల్స్ పెట్టిన తర్వాత పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అల్యూమినియం ఫాయిల్ లేని వారు చపాతీ ముద్దని ఇలా ఎడ్జెస్ మొత్తం కవర్ అయ్యేలా ఆవిరి బయట పోకుండా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 18 మినిట్స్ కుక్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చికెన్ మటన్ కన్నా ప్రాన్స్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చాలా యమ్మీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ.